ట్రంప్ నిర్ణయంపై ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్పందించింది. తమ ఉద్యోగులకు కీలక సూచన చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ. డెడ్ లైన్ లోపు అమెరికాకు రిటర్న్ అవ్వాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్ని కోరుతోంది. ప్రస్తుతం H1B వీసాదారుల్లో భారతీయులు అధికంగా ఉన్నారు. H1B వీసా గడువు గతంలో లానే 3 ఏళ్లు ఉంటుంది. మరొక 3 ఏళ్లు ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల వీసా కావాలంటే 3 కోట్ల రూపాయలు కట్టాలి. ఇంత భారం పడితే ఎన్ని వర్క్ వీసాలు రెన్యువల్ అవుతాయి? టెక్ కంపెనీల్లో ట్రంప్ నిర్ణయంతో తీవ్ర అలజడి కనిపిస్తోంది. ఐటీతో పాటు హెల్త్ కేర్, ఫిన్టెక్ రంగాల్లో యుఎస్ వెళ్లిన మెజారిటీ భారతీయులు తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో భారీగా కోతపడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కసారి 2025 ఏడాది మొదటి 6 నెలల డేటా తీసుకుందాం. అమెజాన్ ఏకంగా 12,000 H1B వీసా హోల్డర్స్ ని తీసుకుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ 5,000 వీసాలు పొందింది. మెటా ప్లాట్ఫామ్ కూడా 5,000 H1B వీసాలు తీసుకుంది. అమెరికాలో ఉండాలంటే గ్రీన్ కార్డు ఉండాలి. తర్వాత అది సిటిజన్షిప్ గా కన్వర్ట్ అవ్వాలి. అంతవరకు వీసా రెన్యువల్ తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ₹1,00,00,000 కట్టి H1B వీసా తీసుకోవాలి. ప్రస్తుతం గ్రీన్ కార్డుకి వెయిటింగ్ పీరియడ్ 20 ఏళ్లు ఉంది. అంటే అది రావటం దాదాపుగా అసాధ్యం అనే పరిస్థితే ఉంది అని చెప్పాలి. అలాంటప్పుడు H1B వీసా కోసం ₹1,00,00,000 కట్టడం అంటే మామూలు విషయం కాదు. పైగా యుఎస్ లో ఉండాలనుకుంటే ఏటా ₹1,00,00,000 కట్టాల్సిందే.